వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా నిరాశీః నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠन्ति మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ఏ త్వేదభ్యశూయంతః నానుతిష్ఠन्ति మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా. దీంట్లో ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని స్వామివారు ఎక్కడ బోధిస్తూ ఉన్నారు. గతంలో మనం తత్వవిత్తు మహాబాహో అనేటువంటి విషయంలో కూడా మరి జ్ఞానులై ఉన్నటువంటి వారు కేవలం దేహేంద్రియాలకు సాక్షి మాత్రంగా ఉంటారనే విషయాన్ని 28వ శ్లోకంలో గతంలో చెప్పుకున్నాము. తర్వాత లోకంలో కొంతమంది అజ్ఞానంలో ఉన్నటువంటి వారి విషయమై 29వ శ్లోకంలో ప్రకృతే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మస్సు తాన్ అకృత్సన విధ మందాన్ కృత్సన విన్న విచాలయత అని చెప్పంటూ కేవలం ప్రకృతికి దాసులై ఉన్నటువంటి వాళ్ళ విషయమై స్వామివారు 29వ శ్లోకంలో ప్రస్తావిస్తూ 30వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. మయి నాయందు సర్వాణి కర్మాణి సమస్త కర్మలను నాయందు ప్రవేశింపచేయి అని స్వామిస్తున్నారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా. అధ్యాత్మ సంబంధమైనటువంటి చేతస మనస్సు చేత సమస్త కర్మలను నాయందు సన్యస్య ఉంచి నిరాశీః నిర్మమః భూత్వా. నిరాశీః దేని యందు కూడా ఆశ లేకుండగా, నిర్మమః దేని పట్ల కూడా మమకారం లేకుండగా, భూత్వా అయి ఉండి, యుధ్యస్వ విగతజ్వరః తాపము లేనటువంటి వాడవై యుధ్యస్వ యుద్ధము చేయుము అంటూ ఉన్నాడు. ఇక్కడ యుధ్యస్వ యుద్ధము చేయుము అని చెప్పినంటే జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యుద్ధం. ఓ రకంగా చెప్పుకోవాల్సి వస్తే ఇదొక యుద్ధం. వెలిపగర గెలుపే వెలగుమతిన్ గెలువవలయును అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. వెలిపగర గెలుపే అని భారతంలో చెప్తున్న అంశం ఇది. కృష్ణ పరమాత్మల వారు అర్జునుడికి ధర్మరాజుకు బోధించే విషయం ఇది. వెలిపగర గెలుపే బయట ఉన్నటువంటి శత్రువులను జయించటం అది గెలుపు కాదయ్యా. ఎలాగో మతిన్ గెలువవలయున్ అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. అభ్యంతర లోపల, కాబట్టి ప్రకారంగా లోన ఉన్నటువంటి వాట్లను జయించవలసి ఉంటుంది అనే మాట స్వామి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇది ఒక పోరాటం, సామాన్యమైన పోరాటం కాదు ఇది. యుద్ధం
అంతరయుద్ధం అన్నమాట. బయట యుద్ధాలు వేరు, అంతరయుద్ధం వేరు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధుజేయుని భీకర శత్రువులు ఆరుగురు, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు, నేర్పున జూడుము దానవేశ్వరా అని అంటాడు భాగవతంలో. వెలిపగర గెలుపు గెలుపే, అభ్యంతర లోన ఉన్న శత్రువులను జయించమని చెప్పని భాగవతం కూడా బోధిస్తున్నటువంటి విధానము. కాబట్టి శత్రువులు అనేటువంటి వారు బయట ఉన్నారా లోపల ఉన్నారా అని చెప్పనంటే శత్రువులు లోపల ఉన్నారు. కనుక లోన ఉన్న శత్రువులే బయట ఉన్న వాళ్ళను కూడా శత్రువులుగా మారుస్తూ ఉన్నారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన కోపమే తన శత్రువు అన్నాడు. కాబట్టి కోపంతో ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతూ ఉంటే లోకంలో అందరూ శత్రువులు అయిపోతారు. కాబట్టి మాట మంచిదైతే ఊరు మంచిదని చెప్పని అన్నారు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామందిని మనం శత్రువులుగా మార్చుకుంటూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిత్వం మనం జయించలేక ఆ వ్యక్తిత్వం విచ్చలవిడిగా ప్రవర్తించినప్పుడు మిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా శత్రువులుగా మారిపోతారు. ఇదంతే, మనం ఆ విధంగా మార్చుకుంటూ ఉన్నాం. ఒక మాట అన్నావు అంటే చాలు వచ్చేసే వైరం. అది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు, స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం, స్వామి కూడా చెప్పిన మాట. ఈ మాట చాలా మృదువుగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి, ఇతరులకు ప్రీతి కలగజేసేదిగా ఉండాలి, సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఈ ప్రకారంగా మరి మన యొక్క వాక్కుని మనం ఆ ప్రకారంగా మలుసుకోగలమా ముందు అది విచారించండి చాలు. తర్వాత మనస్తాంగ తర్వాత చూద్దాం. లోపల ఉన్న వస్తువు మనస్సు, ఈ బయట ఉన్న వస్తువు వాక్ అన్నమాట. కనుక మన మాట ఏమన్నా మృదువుగా మంచిగా సౌమ్యంగా శాంతంగా ఇతరులకు చక్కగా ఆనందం కలగజేసేదిగా, అనుద్వేగం ఉద్వేగం లేకుండా ఉండాలి. సత్యం ప్రియం ప్రియభాషణమై ఉండాలి. కాబట్టి ప్రకారంగా చూస్తే ఎవరి వాక్కులు ఎట్లా ఉన్నాయి చెప్పండి. ఆ వాక్య వెనకాలలో ఉండేటువంటి గుణాలు ఉంటాయి. ఈ వాక్కులకు వెనకాల ఉంటాయి గుణాలు. ఆ గుణాలను బట్టి ఈ మాటలు బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారంగా మరి లోన ఉన్నటువంటి దానిని సరిదిద్దుకోలేక, చక్కదిద్దలేక, బాగు చేసుకోలేక లోన ఉన్న కల్మషాలన్నీ ఈ వాక్కు ద్వారా బయట పోస్తూ ఉంటారు. ఇక ప్రకారంగా వాళ్ళు విజృంభించారు అంటే వీళ్ళు కూడా అందరూ దూరంగా పారిపోవాల్సిందే. అందువల్ల లాస్ట్ ఇంద్రియం వాక్కు. వాక్కు పాణి పాదము గుహ్యము పాయు అన్నారు. ఈ వాక్కు వల్ల చాలా ఇబ్బందులు సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. మరి వైరాలకు కారణం అన్నమాట. వైరాలకు కారణం ప్రధానంగా వాక్కు. తర్వాత ఉన్న గుణాలు కూడా లోకంలో అందరినీ కూడా శత్రువులుగా మార్చుకోవటం అనేటువంటిది అవుతుంది. ప్రేమించగలిగేటువంటి వ్యక్తిత్వాలు తక్కువగా ఉంటూ ఉంటాయి లోకంలో చూస్తూ ఉంటే. పరమాత్మ కూడా చాలా సందర్భాలలో అనసూయవే అంటూ ఉంటాడు. మీకు ఇక్కడ రాబోయే శ్లోకాలలో కూడా అనసూయవే అనే మాట మీకు 32 శ్లోకంలో
అంటాడు. చాలా సందర్భాలలో మీకు అదే పదం వాడుతూ ఉంటాడు, అనసూయవే. ఏమి నువ్వు అనసూయగా ఉన్నావు కాబట్టి నీకు తత్వజ్ఞానం బోధిస్తున్నా అంటాడు. ఇదంతు ఇదం ఇదంతు తే తుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అంటాడు. అసూయ అనే గుణం చాలా ప్రమాదకరమైనటువంటి గుణం. అసూయ ఉన్నటువంటి వాడు నిద్రపోడు, ఎవరిని కూడా నిద్రపోనివ్వడు. ఇలాంటివన్నీ లోపల బహుశా లోపల చేరి ఉన్నాయి. ఈ గుణాలతోనే మానవుడు శతమతమవుతూ ఉన్నాడు. ఇతరులు బాగా ఉంటే చూడలేడు, ఇతరులు సంతోషంగా ఉంటే చూడలేడు, ఇతరులు వృద్ధికి వస్తూ ఉంటే చూడలేడు, వాళ్ళు బాగా కంటి కనపడ్డారా అంటే చూడలేడు. ఈ విధమైనటువంటి యొక్క వ్యక్తిత్వాలు నెలకొనే ఉన్నాయి. మనం భూమి మీదకి వచ్చింది 4 పూటల 3 పూటలు ఉండిపోవటానికి. ఇప్పటికే చాలా వరకు వయసు కూడా అయిపోయింది. రేపో మాపో పోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాగా కాలపురుషునికి వశమై ఉన్నటువంటి మనం కాల సర్పానికి కాటు వేయటానికి సిద్ధంగా మనం ఉన్నటువంటి మనం, కానీ మారటానికి మాత్రం వ్యక్తిత్వాలు అంగీకరించడం లేదు. ఈ ప్రకారంగా మరి లోన బాగా ప్రగాఢంగా గూడు కట్టుకొని బాగా వృద్ధి చెంది ఉన్నటువంటి గుణాలతో జీవిస్తూ ఉన్నప్పుడు మరి లోకమంతా కూడా శత్రుత్వాలు సంపాదించుకోవటం అవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా తక్కువ చేసి కానీ లేకపోతే హీనంగా చూసి కానీ ఇతరులను మరి బాధించే విధానంగా కానీ ఇలాగా వ్యక్తిత్వాలు లోకంలో చాలా మీరు చూడగలిగితే చూడవచ్చు. ఇవే కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పరమాత్మ యుద్ధం చేయ అని చెప్పి అంటూ ఉన్నాడు. ఏం యుద్ధం చేసేది? ఇవన్నీ విజృంభించి మానవులు లాక్కుపోతూ ఉంటే యుద్ధం చేయటానికి ఏముంది అక్కడ ఆస్కారం? ఇంకా యుద్ధం అనేది ఇక్కడ అంతరాయుద్ధం, లోపల ఉన్నటువంటి సంస్కారాలను జయించడము, అజ్ఞానాన్ని జయించడము, వాసనలను జయించడము, ఇది యుద్ధం అనేటువంటి అంశం. మామూలుగా మై సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస యుధ్యస్వ అంటాడు. కేవలం స్వరూప అనుభవాన్ని పొందింపజేసేటువంటి అంశములే మనకి శ్లోకంలో కనపడుతూ ఉన్నాయి. మై అంటే నాయందు అని అర్థం, సప్తమి భక్తి ఏకవచనం. మై నాయందు, త్వై అంటే నీయందు, మై నాయందు. నాయందు అంటే ఏమిటి అర్థం? ఇక్కడ బ్రహ్మమునందు లేదా సర్వేశ్వరుని యందు అర్థం. సర్వేశ్వరుడు ఈ విషయమంతా బోధిస్తూ ఉన్న విధానం కాబట్టి అట్టి ఆ భగవంతుడు చెబుతూ ఉన్నాడు, సర్వేశ్వరుడు బోధిస్తూ ఉన్నాడు, మై నాయందు. మరి మీ అందు పెట్టాలని చెప్పానంటే మీరు ఎక్కడున్నారు చెప్పండి కొంచెం. మీరున్న లోకాలు ఏమిటి, మీరు ఎక్కడున్నారు, లేదా మీరు ఎలా ఉన్నారు అనేది తెలియాలి కదా. తెలిస్తే మరి మై నా యందు పెట్టని చెప్పి అన్నాడు కాబట్టి ఆ ప్రకారంగా సాధకుడు కూడా దాన్ని పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు అవగాహన కావాలంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, భగవతత్వ అవగాహన పొందాలి. ఈ ప్రకారముగా మై నాయందు అంటే సర్వేశ్వరుడు, అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడు. భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నాడు. భగవంతుడు అంటే బ్రహ్మం, బ్రహ్మమే భగవంతుడు. మరి ఈశ్వరుడు ఆయన కూడా భగవంతుడే. కనుక మాయా ఉపాధి ఉంటే ఈశ్వరుడు, మాయా ఉపాధి లేకపోతే బ్రహ్మము, అంతే తేడా. కాబట్టి ప్రకారంగా ముందు నా యందు నీ మనసును ప్రవేశింపచేయి అన్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస, అధ్యాత్మమగు చేతస అంటే మనస్సు. ఇది తృతీయ భక్తి ఏకవచనం. చేతస మనస్సు, చేతస చేతచి చేతాంశ. అందువల్ల నీ మనస్సుని మై నా యందు ప్రవేశింపచేయి అన్నాడు. నిన్న కూడా అనగా మొన్న మనం ధ్యానం యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని గురించి కూడా ప్రస్తావనలు చేసుకోవడం జరిగింది.
ఇక్కడ ఈ శ్లోకంలో కూడా స్వామివారు ఈ ధ్యానం యొక్క సంబంధ అంశాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. మై అని చెప్పన్నప్పుడు భగవంతుడు సర్వేశ్వరుడు అర్థం. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో చేరి ఉన్న సర్వేశ్వరుడు, విద్య అనేటువంటి ఉపాధి కలిగి ఉన్నటువంటి సర్వేశ్వరుడు, సమస్త శాసకుడై ఉన్నటువంటి వాడు, సమస్త విశ్వానికి అధిష్టాతయే ఉన్నటువంటి వాడు, సమస్త జీవులకు ప్రాణాధారమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు, అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడు. ఆయన మనకు లభ్యం అయ్యే విధానముగా ఉన్న స్థలము, దాన్ని ఘ్రాణ స్థలము, మహాకారణ స్థలం అన్నారు. నిరంతరముగా జరిగేటువంటి హంస సంచారం జరిగేటువంటి స్థలమే సర్వేశ్వరుడు ఉన్నటువంటి స్థలముగా అందరూ కూడా తెలుసుకోవలసి ఉంటుంది. ఈ మాటలు స్వామివారే చక్కగా చెప్పుకొచ్చారు భగవద్గీతలో. కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థుడు అక్షరుడు అని ఉచ్యతే చెప్పబడుతున్నది అన్నాడు. కూటస్థ అంటే ఎక్కడ స్థానం? అది మహాకారణ స్థలం, ఘ్రాణ స్థలం. ఆపోస్థలము స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, ఆకాశస్థలము సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజస్సుడు, అగ్నిస్థలము కారణదేహము సుషుప్తి అవస్థ, ఆయన్ని ప్రాజ్ఞుడు అంటారు. ఘ్రాణస్థలం అది వాయుస్థలం అంటారు. ఘ్రాణస్థలం అది మహాకారణము, తురీయము, కూటస్థుడు అనేది. కూటస్థ అక్షర ఉచ్యతే, ఆ కూటస్థుడే అక్షరుడిని స్వామి చెప్పిన మాట. కాబట్టి ప్రకారముగా మనం చెప్పుకున్నట్లయితే మహాకారణముగా చెప్పేటువంటి ఘ్రాణ స్థలమే ఈశ్వర స్థలము. మిగతా 3 స్థలాలు జీవుని యొక్క తావరాలు. నేత్రం జీవుడు ఉండేటువంటి కారణదేహం యొక్క స్వస్థలం. అదే ప్రకారంగా మరి ఆ జీవుడు మరి సూక్ష్మదేహం ఆకాశ స్థలం సూక్ష్మదేహంతో సంబంధం పడ్డప్పుడు సప్న వ్యవహారాన్ని ఆయన గాంచుతూ ఉన్నాడు. అట్టి ఆ జీవుడే మరి ఆపోస్థలమగు స్థూలదేహంతో సంబంధాన్ని పెంచుకున్నప్పుడు ఆయన ఈశ్వరుడుగా పేరుగాంచుతూ ఉన్నాడు. విశ్వడు ఎందుకన్నాము అని చెప్పనంటే స్థూలదేహం యొక్క సంబంధం పడ్డాడు కనుక ఈ స్థూలదేహం యొక్క సంబంధ విధానములో మరి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో చేరి ఈ లోకంలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ అనబడేటువంటి విషయాలని ఆస్వాదిస్తూ ఉండటం కారణంగా అతనిని విశ్వడు అన్నారు. అంటే విశ్వవ్యాపకుడయ్యాడు. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి శబ్దాలని తెలుసుకుంటూ ఉన్నాడు, స్పర్శలు తెలుసుకుంటున్నాడు, రూపాలు రసాలు గంధాలు ఇవన్నీ కూడా మొత్తం ఈ విశ్వాన్ని ఆపోషణం పడుతూ ఉన్నాడు. కనుక శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణం అనబడేటువంటి వాటిని ఉపకరణములుగా తీసుకుని వాటి సహాయముతో మరి బయటకు వచ్చినటువంటి వాడై ఈ బయట ఉన్నటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ అనబడేటువంటివన్నిటినీ కూడా ఆస్వాదించటానికి అవకాశం కలిగింది. ఎందుకు? ఈ స్థూల దేహంతో సంబంధం పడటం వల్ల. ఈ స్థూల దేహానికి ఉన్నటువంటి గోళకాలు, ఆ గోళకాలలో ఇంద్రియాలు పెట్టుకుని వాటి ద్వారా ఈ బయట ఉన్నటువంటి వాట్లను అతడు గాంచుతూ ఉన్నాడు. స్థూల దేహం యొక్క సంబంధం లేకుండా మీకు విశ్వముతో సంబంధం పడే అవకాశాలు లేవు. లేదు, నిద్ర సమయంలో మీకు విశ్వముతో సంబంధం తెగిపోయింది. కారణం ఏంటంటే మీకు ఈ దేహంతో అనుబంధం లేదు కాబట్టి మీకు విశ్వముతో సంబంధాలు లేవు. ఈ బయట ఉన్నటువంటి కుటుంబం భార్య బిడ్డలు కొడుకులు ఆస్తులు పొలాలు ఏవైతే ఉన్నాయి మొత్తం నీకేమీ తెలియదు. నిద్రపోయావు అని చెప్పనంటే నీకేమీ తెలియదు. మళ్ళా స్థూల దేహంతో సంబంధం పడి బయటకు వస్తే అప్పుడు నా ఈ ప్లాటు, నా ఈ ఇల్లు, నా భార్య, నా బిడ్డలు ఇవన్నీ కూడా నీకు విశ్వముతో సంబంధం పడుతూ ఉన్నావు. విశ్వంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులతో, అనేకమైనటువంటి బంధువులతో, స్నేహితులతో, ఇతర పరివారాలతో సంబంధం ఏర్పడుతుందని చెప్పనంటే ఈ దేహముతో సంబంధం పడ్డావు కాబట్టి.
కాబట్టి ఈ ప్రకారంగా ఈ స్థూల దేహంతో సంబంధపడి లోక సంబంధ అనుభవాన్ని పొందే విధానంగా ఉన్నాడు. కాబట్టి ఇన్ని విశ్వడు అని పేరు పెట్టారు వీడికి. అదే స్థూల దేహంతో సంబంధం లేకుండా సూక్ష్మ దేహం వరకు మాత్రమే వాసనలతో సంస్కారాలతో సంబంధం పడ్డట్లయితే అక్కడ ఒక ప్రాతిభాషికమై ఉన్నటువంటి జగత్తు గాంచే అవకాశం ఏర్పడుతుంది. దాని ప్రాతిభాషిక జగత్తు అన్నారు, అది జీవ జగత్తు అన్నారు. కాబట్టి జీవ జగత్తు అనబడేటువంటి దానికి అతడు వ్యవహార దశగా ఉన్నాడు కాబట్టి అతనిని తైజస్సుడు అనేదిగా ఆయనకి పేరు పెట్టారు. ఎందుకంటే అక్కడ తేజో సంబంధమై ఉన్న కాంతిలో స్వప్న వ్యవహారాన్ని వ్యవహరింపజేసుకుంటున్నాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి అతనిని తైజస్సుడు అని చెప్పిన మాట. ఇక తన స్థలమగు కారణదేహంతో సంబంధం పడి ఉన్నాడు అంటే అక్కడ అతన్ని ప్రాజ్ఞుడు అనేదిగా ఈ 3 పేర్లు ఈ జీవునికే ఏర్పడి ఉన్నాయి. ఈశ్వరుడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, ఈ 3 కూడా జీవుడికి ఏర్పడి ఉన్నాయి. కానీ ఈశ్వరుడి విషయం రాగానే ఆయన్ని కూటస్థ అనే ఒక పదంతోనే వాడారు. మహాకారణం 4వ స్థలము, గ్రాణ స్థలము, మహాకారణ స్థలం, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. అందువల్ల ఈశ్వరునికి ఇక్కడ చూస్తే కూటస్థ అనేది గమనించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి 3 స్థలములలో సంచారం చేసేవాడుగా జీవుడికి 3 స్థానాలు ఇచ్చారు. 4వ స్థానముగా ఉన్నది ఈశ్వరుడు. ఆ స్థానాన్ని ఆయన గారు ప్రవేశించి ఉన్నాడు. అది అందువల్ల సర్వేశ్వరుని ఆరాధన చేయాలనే వాళ్ళు 4వ స్థానంలో కూర్చోవాలి. కానీ అందరూ కూడా ఈ 3 స్థానములు అనగా నేత్రం, కారణదేహం, శ్రోత్రం, సూక్ష్మదేహం, స్థూలం, ఆపోస్థలం, స్థూలదేహం, ఈ 3 స్థానాలలో ఉండి విశ్వడుగా, తైజస్సుడుగా, ప్రాజ్ఞుడుగా ఈ జీవుడే 3 భాగాలుగా వ్యవహరించుకుంటూ ఉన్నాడు. 4వది అని చెప్పన్నప్పుడు మహాకారణము, అది సర్వేశ్వరుడు ఉన్నటువంటి స్థలము. కూటస్థ అక్షర ఉచ్యతే. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అయ్యా అంటే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని పరమాత్మయ్య స్వయంగా చెప్పుకున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని. సర్వభూతాని సమస్త భూతములు. సమస్త భూతములు అంటే మానవులే కాదు, విశ్వములో ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నీ కూడా, వాటన్నిటికీ కూడా సర్వేశ్వరుడు ప్రాణదాతగా ఉన్నాడు, ఊపిరాడిస్తూ ఉన్నాడు. ఏ దేహములో అయినా ఊపిరి ఉండాల్సిందే. ఊపిరి లేకపోతే ఆ దేహం కాస్త పతనమైపోతుంది. ఈ విశ్వ జగత్తులో ఉన్న సకల జీవులకి కూడా ఊపిరి ప్రాణం ఆధారంగా ఉన్నది. ఆ ప్రాణానికి స్వామివారు ప్రాణపతిగా ఆయన ఉన్నాడు. భ్రామయన్ సర్వభూతాని, ఆ శ్వాసకు అధిష్టాతగా ఉండి సమస్త జీవులను ఆయన జీవన విధానాన్ని కల్పిస్తూ వ్యవహరింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారంగా స్వామి చెబుతూ ఉన్నారు, మై నాయందు. నాయందు అంటే భగవంతుని సన్నిధిలో మనసును పెట్టాలి. ఎక్కడ భగవత్ సన్నిధి అని చెప్పనంటే మనం చెప్పుకున్నటువంటి గ్రాణస్థలం, నిరంతరముగా సంచరించే ప్రాణశక్తి ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాణశక్తికి ఆయన ప్రాణపతిగా సర్వేశ్వరుడు ఉన్నాడు. ఆయన అధీనములో ఈ శ్వాస గమనం అనేది సాగుతూ ఉన్నది. ఈ శ్వాసను పట్టుకుని సర్వేశ్వరుడు ఉన్నాడు. ఆయనే ఆ శ్వాసను ఆడిస్తూ ఉన్నాడు. తల్లి గర్భములో ఆరంభం చేయబడ్డటువంటి శ్వాస గమనం ఇక భూగర్భంలోకి వెళ్ళిపోయేదాకా ఆయన ఆ పని పెట్టుకున్నాడు. అహర్నిశలు ఆయన దాన్ని పాటిస్తూ ఉన్నాడు.
ఏమరపాటు లేకుండగా. నీకైనా ఏమరపాటు ఉంటుందేమో కానీ ఆయనకు స్వామివారికి ఎలాంటి ఏమరపాటు లేకుండగా శ్వాసకు అధిష్టాతగా ఉన్నాడు. అందుచేత ఈ ఊపిరి అనేది సర్వేశ్వరుని చేతిలో ఉన్నది. అది అర్థం. పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఏ ప్రకారముగా సర్వేశ్వరుని యొక్క చేతిలో పగ్గాలున్నాయో, అర్జునుని యొక్క రథానికి స్వామివారి సారథ్యం వహించి ఉన్నాడు. ఆయన సారథ్యములో ఆ పగ్గాలు స్వామివారి చేతితో పట్టుకున్నాడు. అది తదశ్వేతై హయైర్యుక్తే మహతి చందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. చక్కటి శ్లోకం మీకు ప్రథమాధ్యాయంలో వస్తుంది విషాదయోగంలో. తతః శ్వేతై హయైః యుక్తే మహతి చందనే స్థితౌ. మహతి గొప్పది యగు చందనే రథమునందు స్థితౌ ఇద్దరు కూర్చుని ఉన్నారట. ఎవరయ్యా ఇద్దరంటే మాధవ పాండవ ఇరువురు కూర్చుని ఉన్నారు రథం మీద. ఏదా ఆ రథము అంటే ఈ దేహమే రథం. రథము మేనెల్ల సారథి బుద్ధి ఇంద్రిజ గణము గుర్రములు పగ్గములు మనము అంటుంది భాగవతం. కాబట్టి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ అని కఠోపనిషత్తు. ఈ దేహం రథంగా పోలిశారు, ఇంద్రియాలే గుర్రములుగా చెప్పుకొచ్చారు, మనస్సే పగ్గం, ఆ నడిపించే బుద్ధి సారథి, లోన కూర్చున్నటువంటి భగవంతుడు, లోన ఉన్న జీవుడు, ఇవన్నీ ఒక చక్కటి పోలికగా కఠోపనిషత్తు భాగవతం రెండు కూడా బోధిస్తూ ఉన్నాయి. అది అంశం భగవద్గీతలో కూడా చక్కగా మహతి చందనే స్థితవు, ఆ రథమునందు ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఇద్దరు ఎలా ఉన్నారని చెప్పానంటే ప్రహసన్ యవ భారత. ప్రహసన్ భగవంతుడు నవ్వుతూ ఉన్నాట. నవ్వు రాజుల్యుడు మోమువాడు. భగవంతుడు ప్రహసన్ ఆయన నవ్వుతూ ఉన్నాడు. శోక సంవిఘ్న మానస. అర్జునుడేమో ఏడుస్తూ ఉన్నాడు. అది కాబట్టి ప్రతి శరీరములో కూడా జీవేశ్వరులు ఉన్నారు. కృష్ణ పరమాత్మ అర్జునుడు ఉన్నారు. పరమాత్మ ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపుడే ఉంటాడు. ఈ జీవుడు మాత్రమే ఏదో ఒక రకంగా నానా తంటాలు పడుతూ దుఃఖాలకు గురై అలమటించేవాడు జీవుడు. కాబట్టి శోక సంవిఘ్న మానస అని చెప్పని అన్నారు. ఇది ఒక చక్కటి పోలిక, మంచి పోలిక. ఈ దేహం అనే రథములో మరి ఈశ్వరుడు జీవుడు ఇరువురు ఉన్నారనే విషయం. కాబట్టి ఆ జీవుని యొక్క స్థలం కారణదేహ స్థలము, నేత్రస్థలము అని. ఈశ్వరుని యొక్క స్థలం గ్రాణ స్థలము, దాన్నే కూటస్థము అంటారు. గ్రాణ స్థలమే కూటస్థ. కూటేన నిశ్చలత్వేన తిష్టతీతి కూటస్థ. కూటేన ఆ కూటమునందు నిశ్చలత్వేన నిశ్చలముగా ఉండే విధానమే కూటస్థుడు అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారం కూటస్థ అక్షర స్వామి స్వయంగా చెప్పుకొచ్చారు 15వ అధ్యాయంలో. కూటస్థ అక్షర. అక్షర అంటే ఈశ్వరుడు. అక్షర అంబర అంత ధృతే. కాబట్టి అక్షరుడు అన్నప్పుడు ఈశ్వరునికి అర్థం వస్తుంది, క్షరుడు అన్నప్పుడు జీవునికి అర్థం వస్తుంది. కూటస్థ అక్షర. ఈ ప్రకారంగా మరి చూసినట్లయితే సర్వేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి మాటగా మనం ప్రశ్నేసుకుంటే మరి ఈ శ్వాస సంచారం జరిగేటువంటి స్థలములోనే సర్వేశ్వరుడు ఉన్నాడు అంటానికి గల ఏమిటయా ఆధారము అంటే నీ శ్వాస ఉన్నదిగా. శ్వాస ఆడుతుందిగా, దాన్ని ఆడించేవాడెవడు? నీ శ్వాస నువ్వే ఆడించుకుంటూ ఉన్నావా? ఒకరు ఆడించుడు ఏమైనా సాధ్యం అవుతుందేమో. చాలామంది భావిస్తూ ఉంటారు నా ఊపిరి నా ఊపిరి, నా శ్వాస నా శ్వాస అని చెప్పని అంటూ ఉంటారు. మరి నీ శ్వాస నువ్వు ఆడించుకోవచ్చుగా, నీ ఊపిరి నువ్వే ఆడించుకోవచ్చుగా. ఇలా స్వామివారే తన బాధ్యతను నీకు అప్పచెప్పేసేసి నువ్వే ఆడించుకోరా అబ్బాయి, నీ ఊపిరి అంటే చెప్పంటున్నావు, నీ ప్రాణం అని చెప్పంటున్నావు.
నువ్వే ఆడించుకో అనే విధానంగా గనక అప్పచెప్పేసి గనక స్వామివారు తప్పుకున్నట్లయితే వాడి పని ఒక గంట సేపు ఉంటాడేమంతే లోకంలో వెళ్ళిపోవటమే. ఈ ప్రకారంగా స్వామివారు మన లోపల ప్రాణపతిగా ఉన్నాడనే విషయం గమనించండి. ప్రాణాలకు అధిపతిగా ఉన్నటువంటి స్వామి, అందువల్ల నిరంతరముగా ఆయన శ్వాసను పట్టుకుని ఆడిస్తూ ఉన్నాడు. శ్వాసకు ఆధారముగా ఆయనే ఉన్నాడు, ఊపిరికి ఆధారంగా ఆయనే ఉన్నాడు. మనకు మన జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా బతకవచ్చు, ఎలాంటి యొక్క డోకా లేదు. చాలామంది కాళ్ళు లేకుండా జీవిస్తూ ఉన్నారు, చేతులు లేకుండా జీవిస్తూ ఉన్నారు, కన్నులు లేకుండా జీవిస్తూ ఉన్నారు, వాక్కు లేకుండా జీవిస్తూ ఉన్నారు, చెవిటి వాళ్ళుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ ఉన్నా ఏవి లేకపోయినా జీవన విధానం కొనసాగుతుంది, దాని వరకు కుంటుపడుతుంది. ఒక శ్వాస లేకపోయిందా అంటే ఏది ఉండే అవకాశాలు లేవు. అందువల్ల ఆ శ్వాసయే, ఊపిరే జీవితానికి మూలమై ఉన్నటువంటి అంశము. అంటే ఆ ఊపిరిని పట్టుకుని సర్వేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి మహాత్ములు ఏం చేశారయ్యా అంటే ఆ సర్వేశ్వరుణ్ణి పట్టుకోవాలని చెప్పనంటే వీళ్ళు శ్వాసను పట్టుకున్నారు. ఎందుకు? ఆ శ్వాసను పట్టుకుని ఆయన ఉన్నాడు కదా. అందువల్ల ఆయన శ్వాస వదిలి ఉండలేడు, వదిలితే ఖాళీ ఇటు పని. కాబట్టి ఆ ప్రకారంగా శ్వాస ఆయన పట్టుకుని ఉండాల్సిందే. ఎప్పుడు దాకా పట్టుకోవాలయ్యా డ్యూటీ? ప్రారబ్ధం ఉన్నంత వరకు, వాటికి ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు సర్వేశ్వరుడు ఆ శ్వాస పట్టుకుని ఉండాల్సిందే. అది ప్రారబ్ధం భోగతో నశ్యేత్తు. ఎప్పుడైతే ప్రారబ్ధం అనేది అయిపోయిందో ఆ పూట వాడికి ప్రయాణం ఆరంభమవుతుంది. దాన్ని మహాప్రయాణము అంటారు. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ శ్వాస అనేది సర్వేశ్వరుడు ఆడించాల్సిన ఆవశ్యకత స్వామివారి మీద పడింది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మహాత్ములందరూ ఏం చేశారు అని చెప్పని, ఈ శ్వాసను పట్టుకుని ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని చేరుకోవాలని చెప్పనంటే మనం ఈ శ్వాసను పట్టుకుందాం. ఈ శ్వాసను పట్టుకుంటే ఆయన చిక్కుతాడు. ఎందుకు? ఆ శ్వాసను పట్టుకుని ఆయన ఉన్నాడు కాబట్టి. ఇది మహాత్ములంతా కూడా చేసినటువంటి చక్కటి ఆచరణాత్మక ప్రయోగము. ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. కుండలి శక్తిని కుదురుగా నిలిపి పండు వెన్నెలలో నిండుట యోగము. యోగమురా సోహమురా అని మహాత్ములు. ఆడెడి హంసను జోడెడబాయక. ఇంకో తత్వంలో అంటాడు బ్రహ్మం గారే, ఎంత లెక్క తిరిగినా ఏమి లేదురా, చింత చేసి చూడకున్న వింత లేదురా. ఆకాశమున గాలి విసరి అదిగో చూడరా, ఆ గాలి మూలమేమో గాని దివ్యమాయరా. ఎంత లెక్క తిరిగినా ఏమి లేదురా, చింత చేసి చూడకున్న వింత లేదురా. ఆకాశమున్న గాలి విసరి అదిగో చూడరా, ఆ గాలి మూలమేమో గాని దివ్యమాయరా అంటాడు బ్రహ్మంగారు. చక్కటి అంశాలు వాళ్ళు బోధిస్తారు మహాత్ములు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే మరి ఈ హంస, దాన్ని హంస అన్నారు, శ్వాస అన్నారు, సోహం అన్నారు, అజపానామ, గాయత్రి అన్నారు. ఈ ప్రకారంగా ఒక్కొక్క పదం మీద చాలా వివరణాత్మక అంశాలు ఉన్నాయి. మనం మూలంగా చెప్పుకున్నట్లయితే ఈ శ్వాస, ఊపిరి అనేది సర్వేశ్వరుని అధీనములో పనిచేస్తున్నది అన్నది అందరూ గమనించండి. నేనే దానికి ఆధారం, నా వల్ల ఆడుతున్నది,
నేనే ఆజ్ఞ ఇచ్చాను, నా ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉన్నది అని ఎవరైనా అంటారా? అనగలిగే శక్తి దమ్ము ఉందా ఎవరికైనా? కాబట్టి నువ్వు ఆడిస్తున్నావు అనుకో, జాగ్రత్త అవసరం ఆడిస్తావు, మెలకువలు ఆడిస్తావు. నిద్రపోయినప్పుడు ఏం చేయాలి? పని ఇంక పని గోయింది అంతే. ఆ మంచం మీద నుంచే ఆ మంచం తీసుకుపోవాలి. ఇక హరహర మహాదేవ శంభో శంకర శంకు గంటలు మోగుతాయి, ఈ బుద్ధి దిద్దుతారు పూలు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన అంశము. కాబట్టి ప్రకారంగా మై నాయందు స్వామివారు చెబుతున్నారు, చేతస మనస్సు చేత మై నాయందు ఉంచు సర్వాణి కర్మాణి. అధ్యాత్మ చేతస, ప్రతి పదము చాలా శక్తివంతమై ఉన్న పదాలు, చాలా వివరణాత్మకముగా ఉన్న పదాలు స్వామివారు మంచిగా చెప్పుకొస్తూ ఉన్నారు. మై నాయందు. సాధారణంగా లోకంలో భగవంతుడు అని చెప్పి అనగానే మనం ఒక సాకారాంశములుగా వెళతాము. సరే, అది కూడా ఒక రకంగా ఆరాధనా సంబంధమై ఉన్న అంశమే, పూజనీయమై ఉన్న అంశమే. దాన్ని మనం గౌరవప్రదంగా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ మూలానికి వస్తే మనం ఎవరైతే దేవతలుగా భావించి దేవుళ్ళుగా భావించి పూజ చేస్తూ ఉన్నామో వాళ్ళకు కూడా శాసకుడు ఈశ్వరుడు. అది సమస్తాన్ని శాసించేవాడు ఈశ్వరుడుగా భాగవతమే బోధిస్తుంది కదా. అది బ్రహ్మమది విష్ణువు, అది రుద్రుడది సర్వేశ్వరుండు, అది పరంజ్యోతి ఎనుచు నరశతకంలో అది అది అంటే ఆ బ్రహ్మము, తద్బ్రహ్మ అంటారు. అది విష్ణువు యందు, అదే శివుని యందు, అదే రాముని యందు, అదే బ్రహ్మ యందు అని నరశతకంలో చెప్పుకొస్తారు. కాబట్టి ప్రకారముగా మరి ఇక్కడ మనం మూలానికి పోయి చూసుకోవాల్సిందే. శ్లోకాలు చాలామంది ఏంటంటే ఏదో పైన చెప్పుకురావటం ఒకటి చేయటంతో చాలామందిలో ఆ భావాలు అట్లా నాటుకుపోయాయి. కానీ మూలాన్ని ఇప్పి చెప్పినటువంటి వాళ్ళు ఎవరయ్యా? ఎక్కడైనా చూడండి మీరు, భగవద్గీతలలో కూడా మీకు తాత్పర్యాలు ఉంటాయి. అవి కూడా మీకు సరైనటువంటి మూలాన్ని అందించకుండగానే ఏదో ఒక పై అర్థాలు మభ్యపెట్టి చెప్పుకొచ్చే అంశాలు ఎక్కువ కనబడతా ఉంటాయి. అలాంటివి బాగా చదువుకొని విని అట్లా మన మనస్సు కూడా అయిపోయింది. కానీ శ్లోకాలలో మూలం ఉన్నది. ఆ మూలం చూడగలిగితే ఏదైనా కాస్త ఆ యొక్క మార్గంలో మనం ప్రయాణం చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మై అని చెప్పన్నప్పుడు సర్వవ్యాపకమై ఉన్నటువంటి, మాయాపతిగా ఉన్నటువంటి, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, ఆయన సమస్త దేవతలను కూడా శాసించేటువంటి దానం గలవాడు. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య, భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమ. మీ కఠోపనిషత్తులో వస్తుంది. తైత్రయంలో కూడా మీకు ఈ విషయం వస్తుంది. భీషాస్మాత్ అనే పదం ఆనందవల్లి కాడ మీరు చూడండి, ఆడ కూడా ఈ మంత్రం వస్తుంది. కఠోపనిషత్తులో కూడా ఈ మంత్రం ఉన్నది. కాబట్టి భీష అంటే భయం అన్నమాట. మనం ఎవరైతే దేవతలుగా భావించి ఆరాధన చేస్తూ ఉన్నామో ఆ దేవతలందరూ కూడా మరి సర్వేశ్వరునికి అధీనములో ఉన్నారు అంటాడు. ఆ భగవంతుడు సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞతోనే అందరూ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. త్రిమూర్తులు కూడా అంటాడు భాగవతంలో, త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటను కలడీషుండు కలండు తండ్రి వెదకంగా ఏలయ్యాయ. ఆ ప్రకారముగా మరి ఆ సర్వేశ్వరుడు మాయ అధికరణముగా గలవాడే, మాయకు అధిష్టాతగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు, సమస్త విశ్వానికి నియంతగా ఉన్న, సమస్త జీవుల్ని శాసించేవాడుగా ఉన్న, సమస్త దేవతలకు కూడా అధినేతగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుని యొక్క ఆధారముతోనే విశ్వంలో సకల ప్రాణులు కూడా ఊపిరి పోసుకుని జీవిస్తూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి, సంచారం చేస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి, వింటూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి, సమస్త వ్యవహారాలు చేస్తూ ఉన్నాయి ఆయన యొక్క ఆధారముతోనే. ఆయన అనుగ్రహం మనకు తొలగిపోయిందా అంటే ఆ పూటతోనే ఇకన శవాసనం వేయటమే, లేదా భూమిలోకి వెళ్ళిపోవటమే. ఈ ప్రకారంగా
సమస్త శాసకుడై ఉన్నటువంటి ఈశ్వరుడు సమస్త జీవుల హృదయమునందు ఆయన ఉండి బ్రాహ్మయన్ ఈ శ్వాస అనేటువంటి దానిని ఆసరాగా చేసుకుని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్న విధానం కాబట్టి అట్టి ఆ భగవంతుడు మరి ప్రతి ఒక్క వ్యక్తి శ్వాస రూపముగా ఆయన ఈశ్వరుడు శాసకుడై ఉన్నాడు గనుక ఆ శ్వాసను మహాత్ములు ఆశ్రయించారు. ఇది ఎవరు శ్వాసను ఆశ్రయించారో వారు మహాత్ములు, ఎవరు ఇంద్రియాలని ఆశ్రయించారో వారు అల్పాత్ములు. మహాత్ములు మీ రెండు మాటలు మీకు భగవద్గీతలో స్వామి చెప్పుకొస్తారు. మోఘాశ మోఘకర్మాణః మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆశ్రయం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అని అంటాడు. వాళ్ళు కేవలం అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళ విషయం గురించి ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది. తర్వాత చెప్పే శ్లోకంలో మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః మహాత్మానః మహాత్ములైనట్లయితే దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః భజంతి అనన్య మనసః అన్య మనస్సు కాకుండా వీరు సంకల్పాల్లోకి పోకుండా మనస్సు సంకల్పాల్లోకి పోకుండా నిద్రలోకి పోకుండా విషయాల్లోకి పోకుండా కాపాడుకోగలిగే విధానము ధ్యానపరుడికి ఉండాలి. మనం మొన్న కూడా ఆ విషయం గురించి చెప్పుకున్నాం. చాలామంది ధ్యానం చేయించే విధానాలలో వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లు గ్రహపాట్లు అవుతున్నాయి. ఈ సాధకులై ఉన్నటువంటి వాళ్ళ విషయంలో సరైనటువంటి అవగాహన లేకపోవడం కారణంగా వానుకున్నటువంటి యొక్క తెలియంతనం అజ్ఞానాన్ని వీళ్ళకు బోధ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా ఆల్రెడీ అజ్ఞాన విధానంలో ఉన్నటువంటి వారై దాని ద్వారా మహాంధకారంలో మునిగి పోతున్న పరిస్థితి మనం గతంలో చెప్పుకున్నటువంటి అంశము. కాబట్టి ప్రకారంగా సవివరంగా ఉన్నాయి విషయాలు. వేదము ఉపనిషత్తులలో భగవద్గీతలో సవివరంగా స్వామి చెప్పాడు. ఆయన చెప్పి అర్థం చేసుకుంటే చాలు. సొంత మాటలు అవసరం లేదు, సొంత వ్యాఖ్యానం అవసరం లేదు, సొంత రచనలు అవసరం లేదు. ఒక భగవద్గీతను చక్కగా అర్థం చేసుకుంటే జీవితం ధన్యమవుతుంది, పావనమవుతుంది, పవిత్రమవుతుంది, తరిస్తుంది. అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి వీడు సొంత బుద్ధి ఉపయోగించి సొంత వ్యవహారం చేస్తూ తనకున్న అజ్ఞానాన్ని ఇతరుల మీద రుద్ది వాళ్ళను మహా అజ్ఞానులుగా తయారు చేసే విధానాలుగా లాక్కుపోతూ ఉన్న పరిస్థితి. అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢ అంధేనైవ నియమాన యథాంత కటో ముండకోపనిషత్తు. అంధేనైవ నియమాన యథాంధాః. ఒక గుడ్డివాడు 10 మంది గుడ్డి వాళ్ళకి దోవ చూపుతున్నాడట. అట్లా ఉందని చెప్పనున్నాడు ఉపనిషత్కారులు. కాబట్టి ప్రకారముగా ధ్యానం అనేటువంటి యొక్క అంశం మీద చక్కటి అవగాహన పొందగలిగితే మానవుడు తరించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మై నాయందు చేతస మనస్సును ఉంచు అంటే అర్థం ఏమొచ్చింది మనకి ఇక్కడ? మై అంటే ఈశ్వరుడు అనగా శ్వాస. మనలో ఉన్నటువంటి యొక్క హంసయే ఈశ్వరుడుగా గమనించండి, ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే అది ఉంటేనే లోకం నీ ఉనికి ఉన్నది. అది కనుక లేకపోయిందా అంటే నీ లోకంలో సంచరించే యోగ్యత నీకు ఉండదు. జీవన విధానం కోల్పోతావు. అనంత జీవరాశిలో నువ్వు ఒక పరమాణువులాగా చేరిపోతావు అంతే. ఎక్కడ ఉంటావో, ఎడిపోతావో, ఏ యొక్క దేహాలలో పడతావో, ఏ చెట్లగాను పుట్లగాను గొట్లగాను ఎక్కడ పడతావో తెలిసే వ్యవహారం కాదు. నీకు వచ్చిన అదృష్టం, ఈశ్వరుడు నీకు ఒక అదృష్టాన్ని కలగజేశాడు. అనంత ప్రాణికోటి యొక్క ప్రవాహంలో ఒక కొట్టుకుపోయేని తీసుకొచ్చి చక్కటి ఒక మానవ దేహం అనేటువంటి ఒక ఉపాధిలో ప్రవేశింపజేసి నేను లోకంలోకి తీసుకువచ్చాడు. అది ఆయన వల్ల జరిగిన విషయం. ఇక నీవుగా వచ్చే అవకాశాలు లేవు. ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని జీవితంలో చక్కగా వినియోగింపజేసుకున్నట్లయితే వచ్చినందుకు పుట్టినందుకు ఫలము భూవరేంద్ర. కానీ ఆ వచ్చిన విషయం పూర్తిగా పక్కన బారేశాము. నానా రకాలైన శతంతా పైన వేసుకుంటూ ఉన్నాం. ఈ రాగద్వేషాలు, ఈ వైరాలు, విద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, వాడి మీద వీడి మీద, వాడట్లా ఈడెట్లా ఇదెట్లా అదే, ఈ చెత్తంతా కావాలా జీవితానికి? అరే పోతా ఉన్నాయి జీవితాలు.
తెలిసావట్ల మానవులకి అజ్ఞానం కర్మ సంజ్ఞానం అని స్వామి చెప్పినట్లుగా ఇది ఎంత ఎంత అజ్ఞానం స్వామి అని చెప్పి అడగాలి స్వామి గారు. అసలు అజ్ఞానం అని చెప్పి అన్నావు కదా, వాడిలో ఉన్న అజ్ఞానం ఎంత ఉన్నట్లు అంటే ఆయనకు కూడా కొల తీయటం సాధ్యం కాలేదేమో ఒకవేళ, అంత అజ్ఞానంతో ఇప్పుడు ఉన్నాడు. అరే రేపమ్మాప పోయే వాళ్ళంగా ఉన్నాం, పక్కనే కాలుడు కూర్చున్నాడు, ఏ పూట కాపూట ఆయువంతా కరిగిస్తూ ఉన్నాడు, తరిగింపజేస్తూ ఉన్నాడు, కారిపోతా ఉంది, కొండ కాలిపోతా ఉన్నది. కానీ ఎంత సావకాశంగా ఎంతో బతుకుతామని, ఇంకెంత ఎన్నేళ్ళలో ఉంటామని చెప్పేసి అని అసలు జీవితం యొక్క ఇలువే తెలియకుండా దాన్ని మనం నానా రకమైన శబ్దంతా పైనేసుకొని అవన్నీ ముందు పెట్టుకొని ఈ సంభాషణలు కానీ, చూపులు కానీ, మాటలు కానీ, వ్యవహారాలు కానీ ఎందుకు పెట్టుకుని ఈ విధంగా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, ఎక్కడికి పోవాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నారు, అర్థం కాని వ్యవహారం అయిపోతూ ఉంటుంది. ఎంత కాలం మంచిగా వాడుకోవచ్చు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నట్లుగా సమయాన్ని చక్కగా జప విధానంగానో ధ్యాన విధానంగానో వినియోగింపజేసుకుంటూ మంచిని భావిస్తూ, మంచిని దర్శిస్తూ, మంచినే ప్రేమిస్తూ, మంచిగా మాట్లాడుతూ, అందరి పట్ల మంచి భావన, మమాత్మ సర్వభూతాత్మ స్వామి చెబుతూ ఉన్నాడు, నేనే అన్ని జీవులలో ఉన్నాను అని చెప్పి అంటూ ఉన్నాడు. అలాగా భగవద్భావనతో మంచి భావనతో అందరి పట్ల అసలు మన హృదయం పవిత్రమై ఉంటే మనకెంత బాగా ఉండే అవకాశం ఉంటుంది చెప్పండి. దాన్ని కల్మషం చేసుకుని దాన్ని నానా భ్రష్టత్వాన్ని పట్టించి దాన్ని నానా రకాలైనటువంటి యొక్క హీనత్వాలను పెంపొందింపజేసి ఈ బతికి ఎక్కడికి పోవాలని చెప్పని ఏడగబోతావు చివరికి. ఆ తర్వాత ఉన్నది కథలో ఎప్పుడే ఈ దేహం నుంచి బయటపడిన పూట ఉంటుంది కథ అంతా అక్కడిక. ఆ తర్వాత ఉండే విధానం అసూర్య నామతే లోక అంధేన తమసావృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహన జన అని ఈశావాస్యకారుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అసూర్య నామతే లోక అంధేన తమస ఆవృతాః, ఎందువల్ల అని చెప్పినట్టు ఆత్మహనః జనాహ అన్నాడు చివరికి. ఆత్మహనః అంటే నిన్ను నీవే చంపేసుకుంటున్నావు. ఆత్మహనః, హన అంటే చంపటం. కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని నీవే చంపేసుకుంటూ ఉన్నావు ఈ రాగద్వేషాలతో, వైషమ్యాలతో, విద్వేషాలతో, కక్షలతో, కార్పణ్యాలతో, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి నానా రకాలైనటువంటి యొక్క వ్యవహారాలన్నీ చేసి ఆత్మహనః తన వ్యక్తిత్వాన్ని తానే పూర్తిగా చంపేసుకుంటూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడ పోతున్నాడా అని చెప్పానంటే అసూర్య నామతే లోకాహ అంధేన తమస ఆవృతాహ అన్నాడు. అంధత్వముతో తమస్సులతో ఆవహించినటువంటి యొక్క ప్రదేశాలకి వాడు దేహాన్ని వదిలిపెట్టి ఆడకపోయే పరిస్థితి కలగజేసుకుంటూ ఉన్నాడు. ఇక ఆడకపోయాక ఎవడ నిన్ను బలికరించేది, నీకు ఎవడ ఎక్కడ తోడు, నీకు రక్షణ ఎవరు అక్కడ, ఎక్కడో పోయి పడ్డావు, అగాధంలో పడ్డావు, చీకటి కోపాల్లో పడ్డావు, అనేకమైనటువంటి అజ్ఞాన సంబంధ జీవుల యొక్క మధ్యలో పడబోతా ఉన్నావు. కొద్ది కాలమే ఇంకా ఉందకి నీకు విశ్వంలో సంచరించేటువంటి అవకాశాలు కొద్ది కాలమే ఉన్నాయి. ఇక ఆ తర్వాత అంధకార కోపంలో పడతామని చెప్పండి ఈశావాస్యోపనిషత్తు. అవిద్యాయాం అంతరే వర్తమానా స్వయం ధీరా ఏమి అన్నట్లుగా పరమాత్మ అంటారు భగవద్గీతలో చెబుతూ ఉన్నాడు. ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 ఎన్నిసార్లు అయిపోతుందో లోపల పోయిన తర్వాత. కాబట్టి వచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని, మంచి జన్మను, మంచి అవకాశాన్ని వదిలిపెట్టుకుని మానవుడు ఇంకా అదో గతిగా పోవటానికి గల విధానాలుగా చేసుకుంటున్న పరిస్థితి, దాన్ని గమనించినటువంటి వాడు మాత్రం జీవితంలో జాగ్రత్త పడుతూ ఉన్నాడు. ఎక్కడ ఎట్లా ఏ విధముగా వ్యవహరించాలో, ఎవరితో ఎంతవరకు చక్కగా వ్యవహరించాలో, ఎవరితో ఏ విధముగా మాట్లాడాలో, ఎవరితో ఎట్లాగా ప్రవర్తిస్తే మన యొక్క వ్యక్తిత్వం చక్కగా ఉండే అవకాశం ఉంటుందో అవి గమనించినటువంటి వాడు చాలా జీవితాన్ని భద్రపరుచుకుంటూ ఉన్నాడు, సమయాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు, చక్కటి ఆచరణాత్మక అంశాలని తనలో ఇముడ్చుకుంటున్నాడు, తన దారిన తాను, తన వైనంలో తాను పరమాత్మ చెప్పిన మార్గంలో ప్రయాణం చేసే విధానంగా పోతూ ఉన్నాడు.
ఇవి గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశాలన్నీ కూడా. కాబట్టి మై చేతస, నా యందు నీ మనసును పెట్టు పరమాత్మ అంటూ ఉన్నాడని చెప్పానంటే ఎక్కడ భగవంతుడు ఉన్నాడు అనే విషయం గమనించండి. శ్రీశైలంలో ఉన్నాడా, రామేశ్వరంలో ఉన్నాడా, కాశీలో ఉన్నాడా, బద్రీలో ఉన్నాడా? అవన్నీ పుణ్యక్షేత్రాలు, దర్శన యోగ్యముగా ఉన్నటువంటి పుణ్య క్షేత్రాలుగా మనం భావించుకోవచ్చు, పోవచ్చు, దర్శించుకోవచ్చు. తప్పు అని చెప్పడానికి అవకాశాలు లేవు. కానీ ఇక్కడ మరి భగవంతుడు, సర్వవ్యాపకమై ఉన్న భగవంతుడు నీలో శ్వాస యందు ఆయన నిక్షిప్తుడై ఉన్నాడు. కాబట్టి ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండటమే మై, నాయందు అని అర్థం వస్తుందండి. ఎంత నీ మనస్సుని శ్వాస దగ్గర పెడతావో అంచేపు నువ్వు ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వాడవే. దీన్ని పరమాత్మ అధ్యాత్మ చేతస, అధ్యాత్మం అనే పదంతో పదప్రయోగం చేస్తూ ఉన్నారు. అధ్యాత్మం చాలా గొప్ప అంశం ఇది. అధ్యాత్మ విద్యానాం, కాబట్టి అధ్యాత్మ విద్యయే విద్య అని చెప్పేసి అని మనకు మరోసాట దాని గురించిన వివరణ వచ్చింది. అదే ప్రకారం 8వ అధ్యాయంలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. అధ్యాత్మం అని చెప్పనే మాటకి స్వభావో అధ్యాత్మం ఉచ్యతే, పరమాత్మ అన్నాడు. స్వభావమే అధ్యాత్మం అని చెప్పని అంటాడు. అది కూడా బ్రహ్మసూత్రం లాంటిదే, ఎందుకంటే మీకు ఆ పదాలు అర్థం కావు. స్వభావో అధ్యాత్మం ఉచ్యతే. కిం అధ్యాత్మం? అర్జునుడు ప్రశ్న వేశాడు, అయ్యా కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి అని అడిగినప్పుడు సవివరంగా స్వామివారు చెప్పాలి కదా. ఏం చెప్పాడు? స్వభావో అధ్యాత్మం ఉచ్యతే అని చెప్పాలి. ఏమర్థం అవుతుంది? స్వభావమే అధ్యాత్మం అని చెప్పనంటే దాని మీద వివరణాత్మక అంశములుగా పోతేనే మనం గోచరించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పరమాత్మ కూడా అధ్యాత్మ చేతస అనేటువంటి పదప్రయోగం చేస్తున్నటువంటి అంశం ఇది. ప్రధానంగా మనం చూద్దాం ఈ అంశాన్ని, రేపు మళ్ళా అది మీద ఉంటుంది. మై చేతస, నా యందు మనస్సును పెట్టు అనే మాటకి నీ మనస్సు నిరంతరముగా శ్వాస గమనములో ఉండాలి. శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంటే సర్వేశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్నట్లే. దానివల్ల మనస్సు పావనమవుతుంది, చక్కగా పవిత్రమవుతుంది, ప్రశాంతమవుతుంది, ఆనందత్వానికి హేతువవుతుంది, శుద్ధమవుతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఆయుష్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా సర్వేశ్వరుని అనుగ్రహముతో ప్రసాదింపబడేటువంటివి. ఎందుకంటే భగవంతుడు విభూత్యాత్మకమై ఉన్న స్వరూపుడు కాబట్టి. మరి 10వ అధ్యాయం విభూతి యోగం అనే పేరు పెట్టారు కనుక అటు విభూతులన్నీ, ఐశ్వర్యములన్నీ కూడా సర్వేశ్వరుని యందు ఉన్నటువంటివి కాబట్టి అతని యొక్క సాన్నిధ్యంలో ఉన్నట్లయితే మనసుకి అన్ని విధాలా కూడా అనేకమైనటువంటి దివ్యత్వములు ప్రసాదింపబడేటువంటివిగా ఉంటాయి. మై సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస నిరాశీః నిర్మమః భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మంచి శ్లోకం ఇది. చాలా దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని దర్శిద్దాం రేపటి రోజున. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.